ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రభు సమీపంగా ఉన్నాడు. అనుదిన ఆత్మీయ ఆహారం నవంబర్ 14 శుక్రవారం. నేటి మన ధ్యాన లేఖనం రోమపత్రిక 4వ అధ్యాయం 24-25 వచనాలు. మన ప్రభు అయిన యేసు మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. వ్యాఖ్యానాంశం: మనము నీతిమంతులముగా తీర్చబడుట 3వ భాగం. వ్యాఖ్యానాంశం: మనము నీతిమంతులముగా తీర్చబడుట 3వ భాగం. వ్యాఖ్యానం: మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడిన మన ప్రభువు ఇప్పుడు పరలోకములో ఉన్నాడు గనక, దేవుడు తానే స్వయముగా జరిగించిన కార్యం వలన ఆయన ఇప్పుడు పరలోకములో ఉన్నాడు గనక మన పాపములన్నీ ఖచ్చితంగా తుడిచివేయబడినవి. అంతేగాక ప్రతి విధమైన అపరాధము నుండి, సమస్త శిక్షావిధి నుండి మనం విడిపించబడి నీతిమంతులముగా తీర్చబడి స్తుతిపాత్రుడైన మన ప్రభువును పోలియున్నాము. మన ప్రభు అయిన యేసును మృతులలో నుండి లేపిన దేవుని యందు మనం విశ్వసించుచున్నాము గనక ఆ విధంగా ఉండక తప్పదు. పునరుత్థానమై ఉన్న దేవుని యందు విశ్వసించిన వారి మీద నిందారోపణ చేయటం అసాధ్యం. ఎందుకంటే పునరుత్థానుడైన మన ప్రభువును తన యందు విశ్వాసముంచిన వారి పాపముల కోసం దేవుడు నలుగగొట్టాడు. దేవుడు క్రీస్తును ఎందుకు లేపాడు? ఎందుకంటే ఏ పాపముల కోసమైతే దేవుడు ఆయనను నలుగగొట్టాడో ఆ పాపములన్నీ తొలగించబడినవి, అవి శాశ్వతంగా తొలగించి వేయబడినవి. మన ప్రభు అయిన యేసు మన పక్షం వహించి మనకు అన్ని విధాలుగా తనను తాను జవాబుదారీగా చేసుకున్నాడు. మన అపరాధము ఎంతో కొంత మిగిలి ఉంటే ఆయన ఇప్పుడు ఉన్న చోట ఉండలేడు. కానీ మరోవైపు ఆయన ఇప్పుడు ఉన్న చోట, అనగా దేవుని సొంత కార్యం వలన ఆయన అక్కడ ఉన్నాడు గనక ఆయన యందు విశ్వాసముంచిన మనము పరిపూర్ణంగా నీతిమంతులుగా తీర్చబడుటను గురించి, మన సంపూర్ణమైన నీతిని గురించి ప్రశ్న లేవనెత్తటం పూర్తిగా అసాధ్యం. కాబట్టి ఎవరైనా దేవుని యందు విశ్వసించిన క్షణములోనే, అనగా యేసును లేపిన దేవుని ప్రత్యేకమైన గుణలక్షణముల యందు ఎవరైనా విశ్వసించినట్లయితే వారు ఆయన ఎదుట పరిపూర్ణముగా నీతిమంతులుగా ఎంచబడతారు. ఇదెంతో ఆశ్చర్యమైనదే గాని అది దైవ సంబంధమైనది, శాశ్వత కాలము సత్యమైనది. కాబట్టి మనము నీతిమంతులముగా తీర్చబడుటలోని శక్తిని, మాధుర్యాన్ని, నెమ్మదినిచ్చే దాని సుగుణాన్ని అనుభవిద్దాం. అవును, దానిలోని గంభీరమైన ఆశీర్వాదాన్ని మన హృదయాంతరాళాలలో అనుభవించినట్లు నిత్యుడగు ఆత్మ చేయుగాక. అప్పుడు నిజముగా మన ఆత్మలో పరిపూర్ణమైన సమాధానం ఉంటుంది. అంతేగాక దేవుడు తన కుమారుని మరణము నుండి లేపుటలోనూ, ఆయనను నలుగగొట్టుటలోనూ, ఆయనను మన కొరకు అనుగ్రహించుటలోనూ దేవుడు మన పక్షముగా ఉన్నాడని దీని ద్వారా దేవుడు వెల్లడిపరుచుచున్నాడు, దానిని నిరూపించుచున్నాడు. సహోదరుడు C.H. మ్యాకింటోష్. శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ, బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.